అబ్బబ్బబ్బా! హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. అందులో అందలం ఎక్కిన వారి జీవితాలు రంగులమయంగా ఉంటాయి. కానీ అదే రంగంలో అధపాతాళానికి పడిపోయిన వారి జీవితాలు మాత్రం చీకటిమయం. ఈ సినిమాయ ప్రపంచంలో అడుగుపెట్టిన వారికి ఒక్కొక్కరిది ఒక్కో వింత చరిత్ర. అనుకుని వచ్చిన వారు కొందరైతే అదృష్టం వరించి వచ్చిన వారు కొందరు. అందులో ఒక్కరే ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే ఒకప్పటి నవ్వుల రేడు కూచిబొట్ల శివరామకృష్ణయ్య గారు. జనరల్ గా సినిమా వాళ్ళు డాక్టర్ అవుదామని వచ్చి యాక్టర్ అయ్యామని చెప్తుంటారు. కానీ డాక్టర్ చదువు చదివి కెరీర్ లో సెటిల్ అయిపోయిన తర్వాత సినీ పరిశ్రమలోకి వచ్చి 200కు పైగా సినిమాల్లో నటించి అందరి మన్ననల్ని అందుకున్నారు డాక్టర్ కమ్ యాక్టర్ అయిన కూచిబొట్ల శివరామకృష్ణయ్య గారు. ఈ వీడియోలో మనం శివరామకృష్ణయ్య గారి సినీ ప్రస్థానం గురించి, కుటుంబ నేపథ్యం గురించి, ఈయన అసలు సినిమాల్లోకి ఎలా వచ్చారు, ఏ సినిమాల్లో నటించారు, చివరి రోజుల్లో ఎలా గడిపారు వంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. డాక్టర్ కూచిబొట్ల శివరామకృష్ణయ్య గారు 1899 ఆగస్టు 28న కృష్ణాష్టమి రోజున గుంటూరు జిల్లాలోని తెనాలి సమీపంలో పెదరావూరు గ్రామంలో జన్మించారు. ఆయన చిన్నతనం అంతా తెనాలిలోనే సాగింది. తర్వాత విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో చేరి 1923 సంవత్సరంలో ఎల్ఎంపీ పట్టా పొందారు. అంటే ఆయన ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అయినట్టు. వైద్య విద్య చదివేటప్పుడే ఆయన నాటకాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. డాక్టర్ గారికి 1918 నుంచి రంగస్థలంతో పరిచయం ఏర్పడింది. డాక్టర్ చదువుతున్నప్పుడే విశాఖపట్నంలోని ఒక నాటక సమాజంలో ఆయన చేరారు. తెనాలిలో కొంగర సీతారామయ్య గారి నాటక సమాజంలో రామవిలాస సభలో నటించారు. దుర్యోధనుడు, రామదాసు, కబీరు, చాణక్యుడు, హిరణ్యకశిపుడు, రాజరాజ నరేంద్రుడు, విజయరామరాజు, భరతుడు, అర్జునుడు, కాశీపతి లాంటి అనేక పాత్రల్ని ఈయన పోషించారు. బళ్ళారి రాఘవాచార్య, ఎడవల్లి, స్థానం నరసింహారావు వంటి ప్రముఖులతో కలిసి ఆయన నటించారు. ఆయన ఒక మంచి గాయకుడు కూడా. అంతేకాదు హార్మోనియం కూడా వాయించేవారు. రేడియోల్లో పాటలు పాడేవారు. గ్రామఫోన్ రికార్డుల్లో పాటలు విడుదల చేశారు. నాటకాలకు డబ్బులు తీసుకోకుండా పేద కళాకారులకు సహాయం చేస్తుండేవారు. ఇలా 1923 నుంచే వైద్య వృత్తిలో ఉన్నారాయన. ఆ రోజుల్లో నాటకాల్లో నటించేవారనే అనుభవం ఉంటుంది కదా అని సినిమాల్లోకి తీసుకునేవారు. లావుపాటి శరీరం, కీచు గొంతు, తమాషాగా ఉండడంతో ఇవన్నీ ఆయన సినిమాల్లో నటించడానికి ఎసెట్ అయ్యాయని చెప్పొచ్చు. అప్పటికే నాటకాల్లో అనుభవం ఉన్న ఆయనకు సినిమాల్లో హాస్య పాత్రలు పోషించి అందరి మెప్పు పొందారు. రంగస్థలం మీద మాత్రం హీరో వేషాలే వేసేవారు ఆయన. అప్పుడు ఆయన కంఠం, శరీరాకృతి ఆ పాత్రలకు తగ్గట్టుగా ఉండేది. మొదటగా 1936 సంవత్సరంలో లక్ష్మీ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ద్రౌపది మాన సంరక్షణ చిత్రంలో కర్ణుడిగా నటించారు శివరామకృష్ణయ్య. ఆ సమయంలోనే సరస్వతి టాకీ సంస్థ ద్రౌపది వస్త్రాపహరణ చిత్ర నిర్మాణం ప్రారంభించింది. ఈ రెండు చిత్రాలు పోటాపోటీగా తయారవుతున్నాయి. అందులో ఉన్నవారు ఇందులో లేరు. నాటకరంగ ప్రముఖులందరూ ద్రౌపది వస్త్రాపహరణ చిత్రంలో ఉన్నారు. అయినా తాను మొదట గుప్తా గారికి మాట ఇవ్వటం వల్ల ద్రౌపది మాన సంరక్షణ సినిమాలో నటించారు. ఆ సినిమాలో దుర్యోధనుడి పాత్రలో బళ్ళారి రాఘవ గారు నటించారు. ఆ తర్వాత భలే పెళ్లి, జీవన్ముక్తి చిత్రాల్లో శివరామకృష్ణయ్య గారు నటించారు. ఇలా నటిస్తూ ఉండగా రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావటంతో నటనను పక్కన పెట్టేసి అస్సాం వెళ్లి యుద్ధరంగంలో క్షతగాత్రులకు సేవలందించారు ఆయన. అలా అక్కడ తన వృత్తిని 4 ఏళ్ల పాటు కొనసాగించారు. శివరామకృష్ణయ్య గారు కెప్టెన్ గా కూడా ప్రమోట్ అయ్యారు. యుద్ధం పూర్తయిన తర్వాత తిరిగొచ్చేసి గుంటూరులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1966 సంవత్సరంలో నటరత్న ఎన్టీఆర్ నటించిన పరమానందయ్య శిష్యుల కథ చిత్రం గుర్తుంది కదా అందరికి. ఆ సినిమాలో ఓ లావుపాటి నటుడు పెళ్లిళ్ల పేరయ్యగా విరూపాక్ష పాత్రలో కనిపిస్తారు. పరమానందయ్య గారి అమాయక శిష్యులకు ఇదిగో ఇలా కొడితే లెంపకాయ, ఇలా కొడితే జలకాయ, ఇది మొట్టికాయ,
ఇదిగో ఇదేమో కొత్తం అని చూపించి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి చివరకు వాళ్ళ చేతుల్లోనే దెబ్బలు తింటారు విరూపాక్షయ్య. ఈ సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు కూడా లెంపకాయ జల్లకాయ కొత్తం అని సరదాగా అనుకొని ఆ సినిమాలో ఆ సన్నివేశాన్ని తలుచుకొని పదే పదే నవ్వుకునేవారు. ఈ సినిమాతో శివరామకృష్ణయ్య గారు అందరికీ గుర్తుండిపోయారు. ఆ సమయంలోనే అంటే 1951లో విజయ సంస్థ ఎన్టీఆర్ తో పెళ్లి చేసి చూడు చిత్ర నిర్మాణ పనులు మొదలుపెట్టింది. ఇందులో ఎన్టీఆర్ తండ్రి వేషం చాలా కీలకం. ఈ వేషానికి మొదట గోవిందరాజుల సుబ్బారావు గారిని అనుకున్నారు. ఆ సమయంలోనే పాలేరు చిత్రంలో నటించడానికి గాను ఆయన గుండు చేయించుకున్నారు. చక్రపాణి గారు ఈ సినిమా కోసం గోవిందరాజుల సుబ్బారావు గారిని పిలిపించగా గుండుతోనే ఆయన కలిశారు. ఎందుకు గుండు చేయించుకున్నావు? హీరో తండ్రి వేషం ఇద్దామనుకున్నాము, కానీ హీరో తండ్రి వేషానికి గుండు అస్సలు బాగోదు, విగ్గేమో సూట్ అవ్వదు అని చక్రపాణి గారు గోవిందరాజుల సుబ్బారావు గారిని తిరస్కరించారు. ఇక అప్పుడే చక్రపాణి గారు గుంటూరులో ఉన్న శివరామకృష్ణయ్య గారిని పిలిపించి ఆ వేషం ఆయనతో చేయించారు. పెళ్లి చేసి చూడు చిత్రంతో శివరామకృష్ణయ్య గారి జాతకం మారిపోయింది. అందులోని పాత్రలో హాస్యం ఎక్కువగా ఉండడంతో అక్కడి నుంచి శివరామకృష్ణయ్య గారికి హాస్య పాత్రలే ఎక్కువగా వచ్చాయి. ఇక అక్కడి నుండి ఆయన చాలా సినిమాలు చేస్తూ వచ్చారు. తోడు దొంగలు, ఇలవేల్పు, పెళ్లినాటి ప్రమాణాలు, పెళ్లి సందడి, వారసత్వం, ఆరాధన, దక్షయజ్ఞం, లవకుశ, ప్రాణమిత్రులు, పరమానందయ్య శిష్యుల కథ, అల్లుడే మేనల్లుడు, ఉమాచండి గౌరీశంకర్ల కథ, ఇలా అనేక సినిమాల్లో ఆయన నటిస్తూ వచ్చారు. శివరామకృష్ణయ్య గారు చాలా సరదా మనిషి. నోట్లో ఎప్పుడూ సిగరెట్ వెలుగుతూ ఉండేది ఆయనకి. దాన్ని మధ్యలో తీయకుండా అలాగే మాట్లాడేవారు. పూర్తిగా కాలిన తర్వాతే నోట్లో నుంచి తీసేవారు. ఆయనకి అదో సరదా. శివరామకృష్ణయ్య గారు షూటింగ్ లో ఉంటే చాలా సరదాగా ఉండేది వాతావరణం. భోజనం ఆయన ఇంటి నుండి తెప్పించుకునేవారు. అంతేకాదు వారితో పాటు అందరికీ భోజనాన్ని తెప్పించేవారు. నటుడిగా బిజీ అయినా ఆయన డాక్టర్ వృత్తిని మాత్రం మానలేదు. సమాజ సేవ కూడా చేసేవారు. ఆయన పేదవారు కనబడితే సాయం చేసే మనసు కలవారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి శివరామకృష్ణయ్య గారు. వేషాల కోసం ఆయన ఏ నిర్మాతను అడిగేవారు కాదు. ఆయన ప్రతిభను గుర్తించిన వారు పిలిస్తే వెళ్లి తప్పకుండా వాళ్ళ చిత్రాల్లో నటించేవారు. పారితోషికం కూడా ఎంతిస్తే అంతే తీసుకునేవారు. నాటకాల్లో నటిస్తున్నప్పుడు కూడా ఏనాడు డబ్బు తీసుకోలేదు ఆయన. వైద్యం కూడా చాలా మందికి ఉచితమే అనేవారు. లావుపాటి శరీరం కీచు గొంతు తమాషాగా ఉండటంతో హాస్యపాత్రలు ఎక్కువగా పోషించారు. ఈ వేషాలున్నాయి చూశారు, నా ప్రతిభో మరొకటో కారణం కాదు, నా పొట్ట కంఠం కారణం. అందుకే డాక్టర్ అయినా సరే నేను పొట్టను తగ్గించను అని సరదాగా చెప్పేవారాయన. సంతృప్తికరమైన జీవితం గడిపిన డాక్టర్ శివరామకృష్ణయ్య గారు తన 80వ ఏట చెన్నైలో కన్నుమూశారు. ఆయన ఎడబాటును తట్టుకోలేక ఆయన మరణించిన మరునాడే ఆయన అర్ధాంగి కూడా తుదిశ్వాస విడిచారు. ఆయన సుమారుగా 200 చిత్రాల్లో నటించారు. చాలా చిత్రాల్లో పొరిగింటబ్బాయిగా, మామగా, తాతలా ఇలా అనేక పాత్రల్లో నటించి మెప్పించారు. శివరామకృష్ణయ్య లాంటి మహానటులు తెలుగు సినిమాకు గొప్ప వరమనే చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ డాక్టర్ శివరామకృష్ణయ్య గారి గురించిన వివరాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఈయన సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కామెంట్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.